ఇది నాకు కావాల్సింది. ఆయన బాగున్న మైకే తీసుకుంటారు. సో దయచేసి ఈ మైక్ ని ఇట్లాగే ఉంచండి. హాయ్, కొంచెం డల్ గా ఉన్నారు, నాకు కూడా అర్థమైంది. హాయ్, నేను చేసిన బుద్ధి తక్కువ పని ఏంటంటే గట్టిగా ఆరగడం వల్ల మళ్ళీ ఆపేశాడు. ఇట్లా ఉండాలి భయ్యా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సో ఆటాకి నాకున్న అనుబంధం అలాంటిదండి. సో ఈ సంవత్సరంతో నాకు 50 ఏళ్ళు నిండాయి. 30 years సినిమా ఇండస్ట్రీకి వచ్చి, పిట్టల ద్వారా ఫస్ట్ మూవీ 96. సో అట్లాగే 40 ఏళ్ళు అయింది మిమిక్రీ చేయబట్టి. 10 years నుంచి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందు వరుసలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ, వెనక వరుసలో ఉన్నటువంటి అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పలు కొడితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం, హ్యాపీగా నవ్వుకుందాం. రైట్, ఈ మధ్య ఎట్లయిపోయిందంటే చాలా మంది మీద ఆధారపడిపోతా ఉన్నారు. అట్లా ఉంది పరిస్థితి. మీకు ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా చక్కగా, కాప్స్ చాలా చక్కగా హలో మిస్టర్, హలో సార్, షో యువర్ ఐడి అని ఇంత మర్యాదగా మాట్లాడతారు. అదే ఇండియాలో అనుకో ఏ ఇంద్రాబాయ్ అని చెప్పేసి దారుణంగా ఉంటుంది లాంగ్వేజ్. సో ఒక పోలీస్ అతను దొంగను కొడుతున్నాడు, చెప్పు దొంగతనం చేసావా లేదా, చెప్పు దొంగతనం చేసావా లేదా అంటే, అన్నా చేసిన దొంగతనం చేసిన. సార్ దొంగతనం చేసినావు కదా, నువ్వు ఒక్కనే చేసినావా, ఇంకా నీతో పాటు ఎవరైనా ఉండేనా? ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేదు సార్, నేను ఒక్కనే చేసిన అన్నాడు వాడు. సో ఇట్లా ఉంటాయి అనమాట, చాలా గమ్మత్తైనటువంటి విషయాలు ఉంటాయి. సరే, ఏదేమైనా కూడా మన ఈ ఆట కార్యక్రమానికి ముందుగా చిన్నజీయర్ స్వామి గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ తర్వాత మనం ఒక్కొక్క వాయిస్కి వెళ్దాం, జోక్స్కి వెళ్దాం. చిన్నజీయర్ స్వామి గారు వాయిస్ తీసుకుంటే మన జయించాలన్నా కూడా చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా కనబడుతుంటారు. ఆట వేడుకలకి మేము చాలా ట్రై చేసాము, అంత బాగా, చాలా 1 month నుంచి మేము చాలా మంచి కష్టపడ్డదానికి ఫలితం దొరికింది మాకు. అది ఇట్లా మాట్లాడుతున్నాడు, కూల్గా ఉంటాడు అనమాట. మళ్ళీ కవితక్క పక్కన ఉందనుకోండి, ఇంకా చాలా యాక్టివ్గా మాట్లాడతారు, లేదంటే కూల్గా ఉంటాడు. సో అదే కూల్నెస్ ని మనం చిన్నజీయర్ స్వామి గారిలో కూడా చూసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈనాటి ఆట వేడుకలకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, రాజకీయవేత్తలకి, సినీ నటులకి, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అంటే చాలా ఇష్టం. సో అందరికీ కూడా చక్కటి ఫ్యామిలీ చిత్రాలు తీసేటువంటి దిల్ రాజు గారికి కూడా, వారికి అందరికీ, మీ అందరికీ కూడా రాజకీయ పరంగా అందరికీ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయిపోయా. థ్యాంక్ యూ. మీరు నవ్వుతే చాలండి, నవ్వుతే కాదు, చప్పట్లు కొడితే నాకు తెలుస్తుంది. అట్లా నవ్వండి, కానీ చప్పట్లు కొడితే నాకు తెలుస్తుంది అన్నమాట. రైట్, ఓకే. సో అట్లాగే మొన్న గమ్మత్ ఏం జరిగిందంటే, మా మల్లారెడ్డి అన్న మొన్న ఒక కన్వెన్షన్లో, ఒక ఈవెంట్లో ఫోక్ సాంగ్స్ పాడిన వాళ్ళందరికీ $1000 ఇవ్వండి అని చెప్పిండు. నేను కూడా మా హనుమంతన్న దగ్గర పోయినా, నాకు కూడా ఏమన్నా అత్తయ్యో అనుకుని, ఆయన ప్రోగ్రామ్ అయినాక రూమ్కి పోయిండు. రూమ్ పోయితే నేను హనుమంతన్న రూమ్కి పోయినా. రూమ్ పోయి డైలాగ్ చెప్పిన, హలో 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 చుంచురాముడు అని రాఘోపాల్ గారు డైలాగ్ చెప్పా. అరే శివతమ్ముడు బాగా చేస్తున్నాడు రా, అరే వానికి $1000 ఇవ్వండి రా పోయేటప్పుడు. అమ్మ హ్యాపీగా ఫీల్ అయినా. మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్తాం, అరుస్తే కలుస్తే నరికేస్తా అని మోహన్ బాబు గారు లాగా చెప్పా. అరే తమ్ముడికి ఇంకో $1000 ఇవ్వండి రా అన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఎన్టీ రామారావు గారు చెప్పు, ఆట వేడుకలకు ఇచ్చేసినటువంటి నా అన్న తమ్ముళ్లకు, ఆడపడుచులకు 100,000,000 వందనాలు. ఏ దేశమేగినా, ఎందుకు కాలేడినా పొగడరా నా చెల్లి ఓం భారతినన్నట్టుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీ రామారావు లేపాను. వెంటనే $5,000 ఇవ్వమన్నాడు. సరే, ఇక నేను మెల్లగా లేచి డోర్ దగ్గరికి వచ్చి చూస్తున్నా, ఎవరు ఇస్తలేరు. మళ్ళీ వెనక పోయి, హనుమంతన్న ఏమైంది, $5,000 లేదో అన్నారు కదా. $5,000 ఎక్కడిరా అన్నాడు. అన్న, ఇందాక నేను మిమిక్రీ చేసి నిన్ను ఫుల్ హ్యాపీ చేసిన, మస్తు విన్నావు, మంచిగా ఎంజాయ్ చేసినావు కదా అని. అవురా, నేను మిమిక్రీ చేస్తే నేను విని ఎంజాయ్ చేసిన, నేను డబ్బులు చెప్తుంటే నువ్వు కూడా విన్నావు, ఎంజాయ్ చేసినావు. చల్. ఇట్లా కూడా మాకు ఎదురవుతుంటాయి కళాకారులకు అప్పుడప్పుడు. రైట్, ఇది పక్కన పెడితే చాలా వరకు ఇందాక మాకు ఇక్కడ అనిల్ ఎర్రబల్లి ఉన్నాడు. అనిల్ ఎర్రబల్లి ఆయన గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకుపోతుందంటే, స్పైడర్ అని కొత్తగా సినిమా వచ్చిందంట కదా ఇప్పుడు. అయితే సినిమా తీసుకోమంటే బాధపడతాను, ఎందుకన్నా డల్లుగున్నావు అంటే, గర్ల్ ఫ్రెండ్ ఇట్లా సినిమా తీసుకోపోవచ్చు కదా, హ్యాపీ కదా అని అన్నాను. అంటే అట్లా కదా, నా పెళ్ళామేమని అంటుందా, నీకు పెళ్ళయిందా? అవు, మరి పెళ్ళైంది కాబట్టి. మరి పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించినావు అన్నాడు. అంటే అప్పుడు ఆమెకు అంటే అప్పుడు నాకు పెళ్లి కాలే అన్నాడు. అప్పుడు నీకు పెళ్లి కాలేదా? మరి పెళ్లి కానప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా అంటే, ఆమెకు అప్పుడు పెళ్ళైందని అన్నాడు. సో ఇట్లా ఉంటాయి, మనకి ఎటు తిరిగి వచ్చినా కూడా మనకు దెబ్బలు తగులుతుంటాయి. ఇప్పుడు ఢిల్లీకి రాజు అయినా కూడా తల్లి కొడుకే అన్నట్టుగా ఎంత పెద్ద మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ, ఎవరైనా సరే వాళ్ళు భార్య మాట అప్పుడప్పుడు వినాల్సిందే. వినకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్కి
మా ఆవిడ నాకు ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతురు చాలా బుద్ధిమంత్రాలు అయిందని చెప్పేసి అన్నాను పుసుక్కున్న నోరు జారి. మా ఆవిడంది, అబ్బా మన పెద్ద పాప పేరు నిక్నేమ్ బుద్ధి అని పెడదాం. బుద్ధి అని ఎవడన్నా పెట్టుకుంటాడని, అబ్బా పెట్టుకుందామండి, వద్దు. పెట్టుకుందాం, వద్దు. పెడదాం, సరే నీ ఇష్టం అన్న. బుద్ధి అని పేరు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి అడుగు బయటకు పెడితే కొట్టండి. ఎందుకంటే బయట అడుగు పెడితే చాలు మా పాప ఫ్రెండ్స్ అటే వెళ్ళే వాళ్ళు ఇటే వెళ్ళ, అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా. నాకు బుద్ధి లేదనుకుంటున్నారు అందరూ పక్కింటోళ్ళు అక్కింటోళ్ళు. ఇట్లా కూడా మాకు ఎదురైతుంటాయి. సరే ఇది పక్కన పెడితే నేను ఇందాక ఏదో చెప్పదలుచుకున్నాను. సో ఒక మినిస్టర్ గారు ఎలక్షన్ల ప్రచారానికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఒక కోరిక కోరింది. ఏమండి, ఏంటే? ఏం లేదు, మనం క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దామండి, చాలా రోజులైంది మనం కలిసి భోంచేయక. సరే పద అని చెప్పేది. ఆ గన్మెన్ కార్ తీవా, డ్రైవర్ దిమను. అబ్బా వాళ్ళు ఎవరు వద్దు, మన ఇద్దరమే కలిసి వెళ్దాం, ఇద్దరమే చక్కగా మాట్లాడుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ సరే పద అన్నారు. మినిస్టర్ గారు కార్ తీశారు, ఆయన్నే డ్రైవ్ చేస్తున్నారు. వైఫ్ పక్కన కూర్చుంది, కార్ బయలుదేరింది. కార్లో గ్యాస్ లేదని చెప్పేసి గ్యాస్ స్టేషన్ లో కార్ ఆపాడు. గ్యాస్ స్టేషన్ లో పని చేసుకునేవాడు వచ్చి ఆవిడ్ని చూసి, మినిస్టర్ గారి వైఫ్ ని చూసి ఇలా అంటున్నాడు, మేడం మీరు పద్మ గారు కదా? అవును, నా పేరు నీకెలా తెలుసు? అదేం మేడం నన్ను గుర్తుపట్టలేదా? లేదు, కానీ ఎక్కడో చూసినట్టుంది. అదేం మేడం 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి, మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని మనం పెళ్లి చేసుకోలేదు కదా అన్నాడు పుసుకున. వెంటనే మినిస్టర్ గారికి గుండె బిల్లినంత పని అయింది. సరే ఆయన 3000 రూపీస్ పెట్రోల్ కొట్టినారు, బయలుదేరింది కారు. మినిస్టర్ గారు ఉన్నాయని ఉండకుండా మెల్లిగా గెలుక్కున్నారు భార్యని. ఏమే, ఒకవేళ గనక 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదురుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసుకునేవాడివి. సో ఇట్లా మనకు రకరకాలుగా మనకు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి అన్నమాట. ఇవన్నీ మనం సరదాగా తీసుకొని చెప్పుకోవాలి, అంతే తప్ప మనం ఏమనొద్దు. సరే, మొన్న నేను ఇదే మన ప్రోగ్రామ్ కోసమని అమెరికాకు వస్తూ ఉంటే ఆలీ గారు వైఫ్ జుబేదా అలీ గారు ఇద్దరు ఎయిర్పోర్ట్ లో, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అంటే వేరే ఫ్లైట్ ఎక్కాలి కదండి. సో దానికోసమని వేరే ఫ్లైట్ ఎక్కుదామని బయలుదేరుతా ఉంటే ఆ షాప్ల మధ్య నుంచి ఆలీ గారు వైఫ్ చేయబట్టుకుని నడుచుకుంటూ పోతుంటే వెనకాల ఒక జంట తిట్టుకుంటున్నారు. ఏమైందని చెప్పేసి వీళ్ళ దిక్కు చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, చూడండి ఆలీ గారు వాళ్ళ వైఫ్ ని ఎంత మంచిగా చేయబట్టుకొని గట్టిగా పట్టుకొని మంచిగా ఎంత బాగా తీసుకెళ్తున్నారు, మీరు ఎప్పుడన్నా నన్ను పట్టుకున్నారా, చేయి ముట్టుకున్నారా? నేను నడుస్తూ ఉంటే అంత దూరంలో నడుస్తూ ఉంటావు. ఆహా, అది కాదే అని చెప్పేసి అన్న. నేను పోయి ఆలీ అన్నతో అన్నాను, అన్నా ఏందన్నా నీ గురించి నువ్వు చేయబట్టి అందరికి లొల్లులు అవుతున్నాయి భార్య భర్తలకు అన్నాను. ఏమైందిరా అన్నాడు. ఏం లేదన్నా, నువ్వు జుబేదా అలీ బాబీ భార్య చేయి పట్టుకొని మంచిగా గట్టిగా పట్టుకొని నడుస్తున్నావు అంట కదా, ఎంత ప్రేమ ఉందని అనుకున్నా. ప్రేమనా తొక్కనా, చెయ్యొదిలితే ఏ షాప్లో వచ్చి బిల్లు తెస్తుందని నా భయం నాకని అన్నాడు. సో ఇట్లా కూడా చాలా గమ్మతులు జరుగుతుంటాయి. సరే, లైట్లు బ్లింక్ అయినప్పుడు అది ఆపమనా అర్థం, లేకపోతే టైం ఎక్కువైందనా? కాదు కదా. సరే రైట్, ఓకే. సో ఇట్లా సరదాగా మనం తీసుకొని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సినిమా యాక్టర్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ డాన్సులు కూడా ఎలా ఉంటాయి అనేది తీసుకొని చెప్తాను. సో మీ అందరు తెలుసు, చాలా మంది రకరకాల వాయిస్లు చేస్తూ ఉంటాను, మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు, చప్పట్లు గట్టిగా కొట్టచ్చు కదా, ఈ విధంగా ఉంటుంది విటివి గణేష్ గారు. సరే పక్కన పెడితే సపోజ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంతో మంది హీరోలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా చూసి పెరిగిన వాళ్ళం మేము. సో ముందుగా సరదాగా ఈ కార్యక్రమానికి మరి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు వీళ్ళందరి మీ అందరికీ ఇంతకుముందు చేసి చూపించాను కాబట్టి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో చిన్న ఐటమ్ మీకు ముందుకు తీసుకొచ్చానండి. ఎప్పుడు వాళ్ళ పాటలకు వాళ్ళు డ్యాన్స్ చేయడం మీరు అందరు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు డ్యాన్స్ వస్తే, సాంగ్స్ వస్తే కొంచెం మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్పేసి ఇంకా బాగా ఎంటర్టైన్ చేద్దామని, అంతే. మనకున్న తక్కువ సమయంలో ఆ బిట్ చేసి మళ్ళీ తీసుకున్నాను. మళ్ళీ సమయం ఉంటే రేపు కానీ, ఇవాళే సమయం ఉంటే ఇవాళ కానీ మళ్ళీ మిమిక్రీ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజు మీ అందరూ చూసుకునే చాలా ఆనందంగా ఉంది సుమి, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఈ రోజు ఆట 19వ వార్షికోత్సవం, దమ్మిడిదే కట్టండి గట్టిగా చెప్పట్లు. సో ఇప్పుడు వస్తున్నారండి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళ పాటలకు కాకుండా వేరే వాళ్ళ సాంగ్స్ చేస్తున్నారు, లేటెస్ట్ సాంగ్స్ కి. లాస్ట్ లో బ్రహ్మానందం గారు వస్తారు, ఎలా చేస్తారో చూడండి ఒకసారి. స్టార్ట్ ద మ్యూజిక్. లాలాగూడ, అంబర్పేట, మల్లెపల్లి, మల్లకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. పన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకానా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు.
5 minutes. Yeah, Continue. Stay understood, right? You remember now? అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం నెత్తబడతా అందుకే రాను నే రాను రాను గాజాతర రాను రాను నేనాగంగాను రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మార్చా పెట్టి ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో తిక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా సరుకు సమాను చూసి నీ సందేశి ఏసేకే కాకిరి గిరి దుంటే సురకెట్టి సక్క ముందు వెనక ఈడే కాలి కొక్కేసిందే పిల్ల గిరి గిరి కాడుల మధ్య పిల్ల ఆ చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్ రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా సింపిరి సుట్టుదాన్ని సెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంగాది చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ టిక్ టిక్ డోలక్ తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో హలమతి హబీబు హలమతి హబీబి నాలే హలమతి హబీబు హలమతి హబీబి నా హలమతి హబీబు
గాలి గాలి మత్తుగుంది తగిలిన గాలి జాలి జాలి గడపాలి శివారెడ్డి గారు ఒక్కసారి మీ చెప్పట్టు జోరు గట్టిగా. వాట్ ఏ పర్ఫార్మర్ సూపర్. శివారెడ్డి గారా మజాకు ఒకసారి గట్టిగా వేసుకుందామా శివారెడ్డి గారికి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జస్ట్ సారీ అండి, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. యు డిజర్వ్ ఇట్. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని ఊరికే అన్నారు. ఇలాంటి వాళ్ళని చూసే అంటారు. చెప్పారు కదా ఆయనకు 65 ఏళ్ళు, అయినా చూడండి 26 లాగా డాన్సులు చేస్తున్నారు ఆయన. అమేజింగ్, డెఫినెట్లీ. కాదు ఊరికే అన్నా, నిజం అనుకునేరు. వెనకాల ఇంక శివారెడ్డి గారు ఇంకే లేదా? నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఓకే, సో నెక్స్ట్ 18 minutes ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ గ్లామరస్. 18 నిమిషాలు. అవును, ఏంటది? 18 నిమిషాలు డెఫినెట్ గా మన వాళ్ళందరికీ కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్. 18 గంటలు మీరు అలా స్టేజ్ నే చూడాలి అంటే ఎంత అందం స్టేజ్ మీదకి వస్తే కళ్ళు అలా పెడతారు చెప్పండి ఒకసారి. దీన్ని బట్టి ఈ క్యూ బట్టి మీ అందరికి అర్థమై ఉంటుంది ఏంటో అది. యా, సో బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్, సో ఇందాక మనం అనౌన్స్ చేసినటువంటి టీడీఎఫ్ మెంబర్స్ అందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టీడీఎఫ్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. సో టీడీఎఫ్ కమిటీ మెంబర్స్ అందరూ వేదిక మీదకి వచ్చిన తర్వాత, సో ఇంతకు ముందు రవళి చెప్పినట్టుగా 18 నిమిషాలు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ మ్యాజిక్ ఆన్ స్టేజ్. సో జస్ట్ ఆ 18 minutes ని అలా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసి బోల్డ్ అనే వీడియోలు అవి కూడా ఆన్ అవుతూ ఉంటాయి ఫోన్ లో, ఇంతవరకు ఓపెన్ కానీ వీడియోస్. సో టీడీఎఫ్ మెంబర్స్ ఆన్ స్టేజ్. వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. జయంత్ గారిని ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. మన ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారిని అండ్ అలాగే కవిత చెల్లా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Okay, you want to talk?